హైదరాబాద్ నాచారంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాచారంకు చెందిన 7గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మృతుల కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్లో అందిస్తారు. మణికంఠ, అన్న వాయిస్ ఉత్తరప్రదేశ్లో ఓకే అండి. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్ళి హైదరాబాద్కి చెందిన మొత్తం 9 మంది మహాకుంభమేళాకి వెళ్ళి అక్కడ పవిత్ర స్థానాలు ఆచరించి వాళ్ళు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్కి గురయ్యారు. దీంతో అక్కడికక్కడే స్పాట్లోనే 7గురు మృతి చెందారు. ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలు మధ్యప్రదేశ్ నుంచి ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి వద్దకు చేరుకున్నాయి. ప్రస్తుతం మృతులు ఎవరైతే ఉన్నారో ఒకరైన మల్లారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం అతని మృతదేహం వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో ఇక్కడికి వచ్చి చేరుకుని ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలు కొన్ని గంటల్లోనే ఇంటికి వచ్చేస్తున్నాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా రోడ్ యాక్సిడెంట్కి గురై హఠాత్ మరణం చెందడం అనేది కుటుంబీకులు అలాగే స్థానికులు కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు చెప్పవచ్చు. ఈ మొత్తం మృతి చెందిన 7గురిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని పోషించే వ్యక్తులు కావడం మరింత తీవ్ర విషాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరు మెడికల్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు, మరోవైపు ఒకరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళ యొక్క బతుకు తెరువును సాగిస్తున్నారు. ఈ సమయంలో పవిత్ర స్థానాలకు కుంభమేళాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సంతోష్. ఎందుకంటే వాళ్ళ భార్య గత సంవత్సరం క్రితమే సూసైడ్ చేసుకుని మరణించారు. దీంతో 2 పిల్లల్ని కూడా అతనే చేరదీస్తూ ఉన్నాడు. ఆయన కూడా మృతి చెందడంతో ప్రస్తుతం 2 పిల్లలు కూడా అనాథలయ్యారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కలిసే వెళ్ళే వాళ్ళని అలాగే సంతోషంగా టూర్ ఎంజాయ్ చేసి వచ్చేవారని, కానీ ఈ టూర్ మాత్రం విషాదం స్థానికులు అయితే చెబుతున్నారు. దీంతో పాటుగా అందరూ కూడా వాళ్ళకి ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఇది ఒక హఠాత్ పరిణామం కాబట్టి అసలు ఎవరు ఊహించని సడన్ షాక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు అంతిమ దహన సంస్కారాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా విషాదంలో ఉన్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సన్నివేశం అంతా కూడా చాలా విషాదకరం అని చెప్పవచ్చు. ప్రస్తుతం నాచారం ఏరియాలో కూడా మొత్తం అందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా విషాదకరం.